అభూత కల్పన తప్పించి బేసిక్‌గా ఏంటంటే వాళ్ళు వయసు పరంగా గావచ్చు, వాళ్ళ ఇంతకు ముందు అనుభవించిన హోదాల పరంగా గావచ్చు, ఒక స్థాయికి వెళ్ళిన వాడు జైల్‌లో ఉన్నప్పుడు సాధారణంగా మానసికంగా నలుగుతాడు. పోసాని కృష్ణమూర్తి సినిమాల్లో నటించినప్పుడు అనేక సార్లు ఖైదీ పోర్షన్‌లో యేసుంటాడు. అప్పుడు నటించడం, ఇప్పుడు నిజ జీవితం. నిజ జీవితంలో ఆ జైలు కూడు తినటం, జైల్‌లో మిగతా ఖైదీలతో ఉండటం, అక్కడ మిగతా వాళ్ళు కామెడీ చేస్తారు ఈ టైంలో. లేకపోతే వెటకారం మాట్లాడతారు. ఉంటది రకరకాలుంటది. అలాగే జైల్లో ప ఎవ్వరితో సంబంధం లేకుండా ఒక సెల్ లోపల ఉండాలి అన్నప్పుడు సహజంగా ఒక మానసికమైనటువంటి ఇదుంటుంది. అంటే ఇప్పుడు ఇంట్లో ఇష్టం వచ్చినట్టు పోతారు. లేదా బయటికాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతారు. విదేశాలకు పోతారా, ఇతర రాష్ట్రాలకు పోతారా, ఇతర దేశాలకు పోతారా. డబ్బుంది, ఫేమ్ ఉంది, పలుకుబడి ఉంది. ఎటు పోవాలంటే అటు పోగలిగినోడు ఒక జైలు లోపల ఒక గదిలో కూర్చుని చుట్టూతా సంకెళ్ళేసి అదే దాన్నేమంటారు మన సువ్వలు పెట్టి దానికి తాళాలేసేసి బయటికి పోవడానికి వీల్లేదు అన్నప్పుడు మానసికంగా ఒక ఇది ఉంటది గదా! ఫస్టు లోపలికెళ్ళేదాకా ఈ పేపరు, టీవీలు ఈ గోల వరకు బానే ఉంటది. ఆ గదిలోకి వెళ్ళగానే ఒక్కసారిగా మానసికంగా ఏకాకైపోతాడు. అంటే బయట ప్రపంచం తెలీదు వాళ్ళకి ఏం అది జరుగుతుందో. ఏకాకైపోతాడు ఫస్ట్ సైకలాజికల్‌గా. అవును. అది ఆటోమేటిక్‌గా దెబ్బతీస్తది వాళ్ళని మానసికంగా. చుట్టూ ఉన్నప్పుడు 10 మందితో మాట్లాడేటప్పుడు ఉండేది అది. వంశీని అందుకనే కావాలని ప్రత్యేకించి సింగిల్ సెల్‌లో పెట్టారు ఎవరు లేకుండా. అంటే అదే ఒక పెద్ద శిక్ష ఏమో ఫస్ట్. అంతే కదా! అసలు జైలు శిక్ష అనేది ఎందుకు పెడతారు? నీకు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేయడమే శిక్ష. అక్కడేం పొడి చేయరు, చంపేయరు కదా! భోజనం అయన్నీ కూడా పెడతారు కదా! కానీ ఏంటంటే టైంకి అక్కడ నీకు స్వేచ్ఛ లేదు అనే ఫీలింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఒక